హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు, ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బుల పైన 2 శుభవార్తలు అయితే ఈ పెన్షన్ లబ్ధిదారులకు ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయాలో మనకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉండడంతో పాటుగా 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు, రెండోదిగా మహాలక్ష్మి పథకం డబ్బులు, మూడోదిగా చూసుకున్నట్లయితే ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారి పరిస్థితి ఏంటి, ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మీ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీవీ కబుర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కొత్త పథకాలను రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దీనికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకేదైతే 2 సంవత్సరాల ముందు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు, ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. అవేంటో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ప్రతి ఒక్క మహిళలకి 18 నుండి 50 సంవత్సరాల లోపు నిండినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలలోపే 3 నెలలలోపే ఏదో ఒక నెలలో ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.